2 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని రకరకాలుగా మాట్లాడటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కానీ ఒక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మరి సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరు 5 సంవత్సరాల జగన్ ప్రభుత్వంలో ఒక నోటిఫికేషన్ ఇచ్చి ఒక ఉపాధ్యాయుని పోస్ట్ చేయని భర్తీ చేశారా? అలాగే మీరు అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో జాబ్ క్యాలెండర్ అని చెప్పి మరి జనవరి 1వ తారీఖుకి జాబ్ క్యాలెండర్ అని చెప్పి కనీసం జాబ్ క్యాలెండర్ని కూడా అమలు చేయలేనటువంటి ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ రోజున డిఎస్సిలో అవకతవకలు జరిగాయి చంద్రబాబు నాయుడు గారి వల్ల, అలాగే నారా లోకేష్ గారు మరి అవకతవకలు జరిగాయి వారి వల్ల అని చెప్పేసి మీరు పదే పదే మాట్లాడుతున్నారు. అసలు వారిని అనడానికే అసలు మీకు ఏ అర్హత ఉంది? ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు గారు యుద్ధ ప్రాతిపదికన ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగులకి తీపి కౌరు అంటే నిరుద్యోగుల యొక్క జీవితాల్లో వెలుగును నింపాలనేటువంటి ఒక ఆలోచనతో మరి డిఎస్సిని సుమారు 16,347 పోస్టులతో మెగా డిఎస్ని విడుదల చేసి సుమారు 154 సెంటర్లో పరీక్ష నిర్వహించి 6 లక్షల మంది మరి ఆ పరీక్షకు హాజరవటం జరిగింది. అందులో అర్హత ఎవరైతే సాధించారో వాళ్ళు కులాల ప్రాతినిధ్యం, కులాల యొక్క ప్రతిఫలన బట్టి వారి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, అలాగే వారికి ఉన్నటువంటి రిజర్వేషన్ బట్టి మరి ముఖ్యంగా మరి స్పోర్ట్స్ కోటా, అలాగే మరి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా, అలాగే మరి పిహెచ్ కోటాల ద్వారా మరి యొక్క రిజర్వేషన్ ప్రాతిపదికన మెరిట్ ఉన్నటువంటి వారికి అర్హత ఎవరికైతే ఉందో మెరిట్ ఉన్నటువంటి వారికి ఉద్యోగం లభించడం జరిగింది. మరి మీరు 5 సంవత్సరాల్లో కూడా కనీసం ఒక ఉపాధ్యాయుని యొక్క పోస్టును కూడా భర్తీ చేయకుండా కాలయాపనం చేసి నిరుద్యోగుల యొక్క జీవితాల్లో మరి చీకటిని వెలిగి నింపినటువంటి వ్యక్తులు మీరు. ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక పక్కన నిరుద్యోగ సమస్య, ఓ పక్కనే ప్రజల యొక్క సమస్యలు, మరొక పక్కనే రైతు యొక్క సమస్యలు, ప్రతి ఒక్క సమస్యను కూడా యుద్ధ ప్రాతిపదికన మరి ఈ రోజున మరి యొక్క సమస్యలు పరిష్కరించేటువంటి రీతిగా ముందు కొనసాగుతుంది. ఈ యొక్క డిఎస్సి అనే ఈ డిఎస్సి పరీక్ష ద్వారా ఉద్యోగం పొందినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబాల్లో ఆనందం ఉంది, వారి జీవితాల్లో సంతోషం ఉంది. కనుక ఎక్కడ అవకతవకలు జరగకుండా యుద్ధ ప్రాతిపదికన గొప్ప విజయంతో డిఎస్సిని పూర్తి చేయడం అనేటువంటిది చాలా హర్షింపదగ్గ విషయం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే మరి మీరు 4 నెలలు ఇంకా ప్రభుత్వం అయిపోతుందని చెప్పి ఆ టైంలో 6,100 పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి మరలా దాన్ని రద్దు చేయడం జరిగింది. మీరు ఆ రోజున ఎన్నికల్లో హామీ ఏమిచ్చారు? 132,000 ఉద్యోగాలు ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 132,000 ఉద్యోగాలను కూడా నేను వెంటనే భర్తీ చేస్తానని చెప్పి సుమారు 23,000 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. ఎక్కడ భర్తీ చేశారండి మీరు? తెలుగుదేశం ప్రభుత్వంలోనే 1,96,000 ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసినటువంటి ఏకైక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా సుమారు 2 లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి వల్లే. అలాగే కూటమి ప్రభుత్వమే సాధ్యమవుతుంది. ఈ రోజున బురద జల్లటం, ఈ వైఎస్ఆర్సీపీ శ్రేణులు బురద జల్లటం, ఈ అభివృద్ధిని, ఈ సంక్షేమాన్ని వారవలేక ఆయన చేసినటువంటి మరి యుద్ధ ప్రాతిపదికన చేస్తున్నటువంటి ఒక పారిశ్రామిక రంగంలోనే ఉండే, హైటెక్ రంగంలోనే ఉండే, మరి శాస్త్ర సాంకేతిక రంగంలోనే ఉండే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి విజనరీ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటే ఈ రోజున వారి మీద బురద జల్లటం, అవకతవకలు జరిగాయని చెప్పేసి అమ్ముడిపోయారంటే అసలు సచివాలయం పోస్టులనే మీరు అమ్మేసుకున్నారు. అరాకరా సచివాలయం పోస్టులు ఇచ్చి ఈ రోజున మీరు ఆ సచివాలయం పోస్టులనే మీరు అమ్మేసుకున్నారు. అలాగ అమ్ముకునేటువంటి సంస్కృతి ఈ తెలుగుదేశంలో కూటమి ప్రభుత్వం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి వల్ల మరి ఈ రోజున నిజాయితీమైనటువంటి పాలన కొనసాగుతుందని తెలియపరుచుకుంటూ, ఎవరైనా నోటుకొచ్చినటువంటి మాట్లాడి మీ మీడియాల ద్వారా మరి మాట్లాడితే తప్పకుండా మీకు ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో శిక్ష తప్పదని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, అవకతవకలైన అపోహలను మీరు మానుకోండి. యథార్థంగా, నిజాయితీగా, నిబద్ధతతో, ప్రణాళికబద్ధంగా
ఇక ప్రభుత్వం ఉన్నటువంటి రూల్స్ ప్రకారం జరిగినటువంటి ఈ డిఎస్సి పరీక్షలు అలాగే ఉద్యోగం పొందినటువంటి వారి కుటుంబాల్లో ఆనందం సంతోషం ఉంది కనుక మరి ఆ ఆనందంలో కూడా మీరు భాగస్వాములుగా ఉండటం నేర్చుకోండి అని సభాముఖంగా తెలియపరుచుకుంటూ మరి ఏదైనా అవాకులు సవాకులు పలిగితే ఖబర్దార్ జాగ్రత్త కూర్చోని కానీ వైఎస్ఆర్సీపీ కేంద్రాలకు మేము హెచ్చరిస్తున్నాం.